హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి డిసెంబర్ 5th నుంచి మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్కో రోజు మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ వీడియోస్ అన్నీ చేశాను. మీరు మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ రోజు నుంచి జీకే అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి 1000 లైక్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని 30 డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి. సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన 10,000+ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత TGPSC అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ నుంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే మనకి స్టెనోగ్రాఫర్ లేదా టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి 20 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ నుంచి అయితే వస్తున్నాయి. మీరు 40కి 40 తెచ్చుకోవాలి అనుకున్నా లేదా 20కి 20 తెచ్చుకోవాలి అనుకున్నా మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సులో మీకు 1 word సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఎర్రర్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాగా సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కలిపి 10,000+ బిట్స్ అయితే మీకు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా గతంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అండి. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమ్మీడియట్గా లాగిన్ అయ్యి హోమ్ పేజ్లో మీకు TGPSC అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది, TGPSC అని. అందులో మీకు ఈ 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ మెటీరియల్ మీరు తీసుకోవాలండి. అందులో మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ముందుగా 1 word సబ్స్టిట్యూషన్స్ అయితే చూద్దాము. 1 word సబ్స్టిట్యూషన్స్ అంటే మనకి ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాని గురించి చెప్పేటువంటి ఒక సింగిల్ వర్డ్ ఏంటని చెప్పేసి అడుగుతాడు. సో ఇక్కడ చూసుకుంటే స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అడిగాడు. ఆ ప్రజల చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ గురించి, ఆ ప్రజలు ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి దాని గురించి చేసేటువంటి స్టడీని లేదా అధ్యయనాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. దాన్ని ఎకాలజీ అని చెప్పేసి పిలుస్తారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. ఎకాలజీ అంటే ది స్టడీ ఆఫ్ ది రిలేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ లివింగ్ క్రీచర్స్ టు ఈచ్ అదర్ అండ్ టు దేర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇలాగా మీరు ఇంగ్లీష్ మెటీరియల్ కనుక తీసుకుంటే మనం ప్రొవైడ్ చేసిన 199 రూపీస్కి సంబంధించిన మెటీరియల్ తీసుకుంటే ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ విత్ ఆప్షన్స్తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఈజీగా మీరు ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఇన్డెప్త్లో నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మెటీరియల్ తీసుకోండి. మీరు 199 రూపీస్ అని చెప్పేసి ఆలోచించవద్దు. మీకు చాలా హెల్ప్ చేసేటువంటి మెటీరియల్ ఇది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సైకాలజీ అని చెప్పేసి ఇచ్చాడు. సైకాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం అంటే ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది మైండ్ అండ్ హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్ అని చెప్పేసి ఇచ్చారు. మానవుని యొక్క మైండ్ అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటి దానిపైన చేసేటువంటి అధ్యయనాన్ని సైకాలజీ అని చెప్పేసి అంటారు. ఇంకా ఫిలాసఫీ అంటే ది స్టడీ ఆఫ్ ది నేచర్ అండ్ మీనింగ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ ఫిలాసఫీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకా జాగ్రఫీ అంటే మనకి అర్త్ సర్ఫేస్ గురించి, ఫిజికల్ ఫీచర్స్ గురించి, డివిజన్స్ గురించి, ప్రొడక్ట్స్ అండ్ పాపులేషన్ గురించి చెప్పేటువంటి స్టడీని జాగ్రఫీ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ రేర్, టెక్నికల్ ఆర్ అబ్సల్యూట్ వర్డ్స్. దీని యొక్క 1 word వచ్చేసి లెక్సికన్ అండి.
లెక్సికన్ అంటే ఏ లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ రేర్ టెక్నికల్ ఆర్ అబ్జులేట్ వర్డ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి లిస్ట్ని ఏమంటారు అంటే ఓకే, చాలా రేర్గా లేదా టెక్నికల్గా అండ్ అబ్జులేట్ వర్డ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి పర్టికులర్ దాన్ని ఏమంటారు అంటే లెక్సికన్ అని చెప్పేసి పిలుస్తారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సో లెక్సికన్ అంటే ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పేసి దీనికి సంబంధించిన మీనింగ్ ఉంది. ఇంకా గ్లాసరీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు. గ్లాసరీ అంటే టెక్నికల్ ఆర్ స్పెషల్ వర్డ్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ ఏ పర్టికులర్ టెక్స్ట్ ఎక్స్ప్లెయినింగ్ దేర్ మీనింగ్స్. ఓకే, దాన్ని గ్లాసరీ అని చెప్పేసి అంటారు. ఇంకా క్యాటలాగ్ అంటే ఏ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ థింగ్స్ దట్ పీపుల్ కెన్ లుక్ అట్ ఆర్ బై అనేది క్యాటలాగ్ అని చెప్పేసి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ ఆర్ అదర్ ప్రొవిజన్స్ దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ మనం సెల్లార్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఫారిన్ కంట్రీస్లో చాలామంది వారి యొక్క ఇంటి కింద ఒక ప్లేస్ని అయితే పెట్టుకుంటారు. అందులో కొన్ని వైన్ కావచ్చు, ఏదైనా పాత వస్తువులు కావచ్చు, అలాంటివి వాళ్ళు ఆ ఇంటి కింద పెట్టుకుంటారనమాట, ఇంటి కింద. సో దాన్ని ఏమంటారు అంటే సెల్లార్ అని చెప్పేసి అంటారు. సో గ్యారేజ్ అంటేనేమో ఇంటికి ఒక వైపున కారు స్టోర్ చేసుకోవడానికి, కార్ని పెట్టుకోవడానికి లేదా వెహికల్స్ని పెట్టుకోవడానికి ఒక గ్యారేజ్ అయితే ఉంటుంది. సో దాన్ని ఆ వెహికల్స్ని పెట్టుకునేటువంటి ప్లేస్ని గ్యారేజ్ అని చెప్పేసి పిలుస్తారు. అటిక్ అంటేనేమో సో మన ఊళ్ళలో కూడా ఉంటాయి, ఒక హౌస్లో ఈ రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్ కింద ఉండేటువంటి సన్షేడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వస్తువుల్ని దాచుకోవడానికి మనం క్రియేట్ చేసుకునేటువంటి స్పేస్ని ఏది రూఫ్ కింద, స్లాబ్ కింద కావచ్చు, లేకపోతే రూఫ్ కింద పెట్టుకునేటువంటి ఒక స్పేస్ని ఏమంటారు అంటే అటిక్ అని చెప్పేసి అంటారు. హాల్ అంటేనేమో ఇంట్లో ఉండేటువంటి ఒక పర్టికులర్ కూర్చునేటువంటి ప్రాంతం. ఓకే, సో హాల్ అంటే మీకు తెలుసు కదా, సో దాన్ని హాల్ అని చెప్పేసి అంటాము. సో ఇవి వీటికి సంబంధించినటువంటి మీనింగ్స్. సో అండర్ గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ ఆర్ అదర్ ప్రొవిజన్స్ దాన్ని వన్ వర్డ్లో ఏమంటారు అంటే సెల్లార్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ అండర్ గ్రౌండ్ రూమ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ వైన్, సాల్ట్ ఎట్సెట్రా దాన్ని సెల్లార్ అని చెప్పేసి పిలుస్తారు. ఎటిక్ అంటే ఏ రూమ్ ఆర్ స్పేస్ జస్ట్ బిలో ది రూఫ్ ఆఫ్ ఏ హౌస్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ది థింగ్స్, దీన్ని అటిక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇది జస్ట్ రూఫ్కి కింద ఉంటుంది. ఓకే, ఇంటి యొక్క పైకప్పు ఏదైతే ఉంటుందో దాని కింద ఒక చిన్న స్పేస్ని క్రియేట్ చేసుకుంటారు. విలేజెస్లో కావచ్చు, లేకపోతే సిటీస్లో ఆ విధంగా స్పేస్ని క్రియేట్ చేసుకుని అక్కడ కొన్ని వస్తువుల్ని దాచుకుంటారు. దాన్ని అటిక్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ సంబడి ఫ్రమ్ బ్లేమ్ ఆర్ గిల్ట్. ఓకే, ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు దాని నుంచి వారిని విముక్తి కలిగేలాగా చేయడాన్ని ఏమంటారు అంటే ఎగ్జోనరేట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఎగ్జోనరేట్ అంటే టు అఫీషియల్లీ స్టేట్ దట్ సంబడి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ దట్ హీ హ్యాస్ బీన్ బ్లేమ్డ్ ఫర్. ఓకే, ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఆ మిస్టేక్కి ఒక పర్టికులర్ వ్యక్తి అని చెప్పేసి అతనికి శిక్ష వేసినప్పుడు తర్వాత అది అతను చేయలేదని నిరూపించబడినప్పుడు సో ఆ శిక్ష నుండి అతనికి విముక్తి కలిగించడాన్ని ఎగ్జోనరేట్ అని చెప్పేసి అంటారనమాట. సో తర్వాత ఎక్స్క్యూజ్ అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని ఎక్స్క్యూజ్ చేయడాన్ని మనం ఎక్స్క్యూజ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఫర్గివ్ అనేటువంటి మాట కూడా యూజ్ చేయొచ్చు. టు ఫర్గివ్ సంబడి ఫర్ సంథింగ్ దట్ హీ హ్యాస్ డన్ అనేది ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. రిప్రిమాండ్ అంటేనేమో టు టెల్ సంబడి అఫీషియలీ దట్ యూ డు నాట్ అప్రూవ్ ఫర్ హిమ్ ఆర్ హీజ్ యాక్షన్స్, లేదా రీబుక్ అనే దాన్ని ఇక్కడ రిప్రిమాండ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్వైట్ అంటే టు డిసైడ్ అండ్ స్టేట్ అఫీషియల్లీ ఇన్ కోర్ట్ దట్ సంబడి ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్ అనే దానికి. సో దీనికి సంబంధించి అక్వైట్ అని చెప్పేసి అంటారనమాట. అఫీషియల్గా ఒక కోర్టులో ఓకే డిసైడ్ అవ్వడం కానీ లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వడాన్ని, ఒక క్రైమ్కి సంబంధించి ఆ పర్టికులర్ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడాన్ని అక్వైట్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇప్పటివరకు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూసాము. ఇంకా సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ మిగిలినటువంటివి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే సినానిమ్ అని చెప్పేసి అడిగారు. సో సినానిమ్ ఆఫ్ గివెన్ వర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గ్యారులస్ అంటే ఎవరైతే ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తి ఉంటారో, ఓకే అంటే ఎక్కువగా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి వారిని, మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి వారిని ఏమంటారు అంటే టాకటివ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో గ్యారులస్ అంటే టాకటివ్ అనమాట, ద పర్సన్ హూ స్పీక్స్ వెల్. సో వారిని టాకటివ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్సర్. సో టాకటివ్ అంటే లైకింగ్ టు టాక్ ఏ లాట్, ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడేటువంటి వారిని
టాకెటివ్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. సో ఇంట్రోవర్ట్స్ ఏమో ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్స్ ఏమో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కలిసిపోయి. సో వారిని టాకెటివ్ అని చెప్పేసి అంటారు, లేదా గ్యారులస్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత సెడాటివ్ అంటే ఏ డ్రగ్ దట్ మేక్స్ సంబడి గో టు స్లీప్. ఓకే, అదేదైనా మీరు ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు అది మీకు నిద్ర వచ్చేలాగా చేసింది అనుకోండి, దాన్ని సెడాటివ్ అని చెప్పేసి అంటారు. ఇంకా వాకటివ్ అంటేనేమో ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్స్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ ఏ లౌడ్ అండ్ కాన్ఫిడెంట్ వే. ఓకే, సో మీ యొక్క ఒపీనియన్ని, ఏదైనా ఈ విషయానికి సంబంధించి ఒక ఒపీనియన్ని మీరు చాలా స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడుతూ మీరు ఎప్పుడైతే చెప్తారో అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వాకటివ్ అని చెప్పేసి కూడా అంటారు. ఇంకా పాజిటివ్ అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడ్వర్సిటీ. ఓకే, అడ్వర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. అడ్వర్సిటీ సినానిమ్ లేదా మీనింగ్ ఏంటని చెప్పేసి అడిగారు. అడ్వర్సిటీ అంటే మనకి బ్యాడ్ లక్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మిస్ఫార్చ్యూన్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనం చూడొచ్చు మిస్ఫార్చ్యూన్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. బ్యాడ్ లక్ లేదా యాన్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఎవిడెంట్ ఆర్ కండిషన్ని మిస్ఫార్చ్యూన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, హాస్టిలిటీ అంటేనేమో శత్రుత్వం లేదా వేరే వాళ్ళతో మనం అన్ఫ్రెండ్లీగా ఉండడం లేదా అగ్రెసివ్గా ఉండడాన్ని హాస్టిలిటీ అని చెప్పేసి అంటారు. అడ్వర్సరీ అంటేనేమో అపోనెంట్గా ఫీల్ అవ్వడాన్ని అడ్వర్సరీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విలీ సినానిమ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. WILY. విలీ సినానిమ్ ఏంటంటే కన్నింగ్ అని చెప్పేసి మీనింగ్ అండి. విల్లీ అంటే కన్నింగ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వైజ్ అంటేనేమో తెలివిగల, ఓకే, సెన్సిబుల్ డెసిషన్స్ని తీసుకునేటువంటి వారిని వైజ్ పర్సన్ అంటారు. స్టూపిడ్ అంటేనేమో ఫోలిష్ అని, యాంగ్రీ అంటే కోపం అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. విలీ అంటే కన్నింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు సినానిమ్స్ చూసాం, ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దాము. హార్మోనియస్ అని చెప్పేసి అడిగారు. సో హార్మోనియస్ అంటే ఇక్కడ ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్లీ అనే దానికి మీరు ఆపోజిట్ వర్డ్ అయితే తెలుసుకోవాలి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ కదా, సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగు, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్లో ఉండేటువంటి వర్డ్ని మీరు కనుగొనాలి. ఇక్కడ హార్మోనియస్ అంటే మనకి ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి మీరు ఆపోజిట్ వర్డ్ అయితే కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి డిస్కార్డెంట్ అంటే కూడా మనకి అన్ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కార్డెంట్ అంటేనేమో ఫ్రెండ్లీ, డిస్కార్డెంట్ అంటేనేమో అన్ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ అడిగారు. ట్రైటర్ అని చెప్పేసి అడిగారు. సో ట్రైటర్ అంటే దేశద్రోహి అనేటువంటి మీనింగ్ వస్తుంది. ప్యాట్రైట్ అంటేనేమో దేశభక్తి కలిగినటువంటి వారిని ప్యాట్రైట్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ట్రైటర్కి ఆపోజిట్ వర్డ్ ప్యాట్రైట్ అనమాట. ట్రైటర్ అంటే ఏ పర్సన్ హూ గివ్స్ అవే సీక్రెట్స్ అబౌట్ దేర్ కంట్రీ, వన్ హూ బిట్రేట్స్, రెనిగేట్, బ్యాక్ స్టాబర్. వీరిని ట్రైటర్ అని చెప్పేసి పిలుస్తారు. ప్యాట్రైట్ అంటేనేమో ఏ పర్సన్ హూ లవ్స్ దేర్ కంట్రీ అండ్ ఈజ్ రెడీ టు డిఫెండ్ అగైన్స్ట్ యాన్ ఎనిమీ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ ఎక్సాజరేట్. ఎక్సాజరేట్ అంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని, ఓకే, ఉన్నదానికంటే ఎక్కువ చూపించడాన్ని లేదా ఎక్కువ చేసి చెప్పడాన్ని ఏమంటారు అంటే ఎక్సాజరేట్ అని చెప్పేసి అంటారు. ఎక్స్ట్రా వ్యాగంట్ అంటేనేమో ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి వారిని ఎక్స్ట్రా వ్యాగంట్ అంటారు. అబండెన్స్ అంటేనేమో మనకి ఉన్నదానికంటే ఎక్కువ కలిగి ఉండడాన్ని అబండెన్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ అండర్స్టేట్ అంటేనేమో తక్కువ చేసి చెప్పడం. ఓకే, అండర్స్టేట్ అంటే తక్కువ చేసి చెప్పడాన్ని అండర్స్టేట్ అని చెప్పేసి అంటారు. సో ఎగ్జాజరేట్ అంటేనేమో ఎక్కువగా చూపించడాన్ని ఎక్కువ చేసి చెప్పడాన్ని, ఎంత ఉన్నదాన్ని అంత చూపిస్తున్నారు అంటాం కదా మనం. సో ఇక్కడ ఎక్సాజరేట్ అంటే మీనింగ్ అది వస్తుంది. దీనికి ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి కాబట్టి అండర్స్టేట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. టు స్టేట్ దట్ సంథింగ్ ఈజ్ స్మాలర్, లెస్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్ అనేది అండర్స్టేట్. ఇంకా ఎక్సాజరేట్ అంటే టు మేక్ సంథింగ్ సీమ్ లార్జర్, బెటర్, వర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్ అనేది ఎక్సాజరేట్ అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి అండర్స్టేట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇప్పుడు యాంటోనిమ్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూద్దాము. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్. ఓకే, సో ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అంటే ఏంటని చెప్పేసి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి అడిగారు. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనకి ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి. సో మనకి ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏముంది చూడండి, ఆల్ ది వే ఫ్రమ్ ది ఫ్రంట్ ఆఫ్ ఏ షిప్ టు ది బ్యాక్. ఓకే, ఇప్పుడు ఒక షిప్ ఉంది అనుకుందాము.
ఒక షిప్ ఉంది అనుకుంటే, సో ఈ షిప్కి సంబంధించి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు చెప్పేటువంటి దాన్ని, ఓకే, దాన్ని ఏమంటారు అంటే ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అంటే ఆల్ ది వే ఫ్రమ్ ది ఫ్రంట్ ఆఫ్ ఏ షిప్ టు ది బ్యాక్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఫ్రమ్ ది ఫ్రంట్ టు ది బ్యాక్ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ షిప్ గురించి చెప్పేటప్పుడు ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అని చెప్పేసి అంటారు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏం లేదండి, జాతీయాలు. తెలుగులో జాతీయాలని మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, సో ఆ జాతీయాలు ఇంగ్లీష్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటారు. బీట్ ఏ డెడ్ హార్స్. బీట్ ఏ డెడ్ హార్స్ అంటే చనిపోయినటువంటి హార్స్ని మనం ఎంత కొట్టినా కూడా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. సో అదే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన మీనింగ్ అయితే చెప్తుంది. సో ఇక్కడ చూసుకుంటే టు యూస్లెస్లీ డ్వెల్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఫార్ బియాండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ రిజల్యూషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. టు యూజ్లెస్లీ డ్వెల్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఫార్ బియాండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ రిజల్యూషన్. సో ఇక్కడ చూసుకుంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఎటువంటి ఉపయోగం లేనప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఇంకా లోతుగా అధ్యయనం చేయడాన్ని, లోతుగా దాని గురించి మాట్లాడడాన్ని ఇక్కడ బీట్ ఏ డెడ్ హార్స్ అనేటువంటి పదంతో పోల్చవచ్చు. ఓకే, కాబట్టి ఆన్సర్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒకసారి మీరు చూడండి. కీప్ అండర్ వన్స్ హ్యాట్. కీప్ అండర్ వన్స్ హ్యాట్ అంటే మీరు ఏదైనా ఒక సీక్రెట్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఎవరికి చెప్పకుండా మీ దగ్గర ఒక సీక్రెట్ ఉందనుకోండి, అంటే ఒక రహస్యం దాగి ఉంది మీ దగ్గర, వేరే వాళ్ళ గురించి కావచ్చు, వేరే విషయానికి సంబంధించి కావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కీప్ అండర్ వన్స్ హ్యాట్ అని చెప్పేసి పిలుస్తారు. కీప్ అండర్ వన్స్ హ్యాట్ అంటే టు కీప్ సంథింగ్ ఏ సీక్రెట్ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో కీప్ అండర్ వన్స్ హ్యాట్ అనేటువంటి పదంతో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్తో పోల్చడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసాము. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చూద్దాము. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే ది రాకెట్ డాష్ ది టార్గెట్ అండ్ డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ. ఓకే, ది రాకెట్ మిస్డ్ ది టార్గెట్ అని వస్తుందండి. ది రాకెట్ మిస్డ్ ది టార్గెట్ అండ్ డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ. ఎవరికి ఎటువంటి హాని చేయలేదు. అది రాకెట్ టార్గెట్ మిస్ అయినా కూడా ఎవరికి ఎటువంటి హాని చేయలేదు అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ది రాకెట్ మిస్డ్ ది టార్గెట్ అండ్ డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ అనేది, సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది సోల్జర్స్ రిసీవ్డ్ ఏ మిలిటరీ డాష్ టు ఇన్స్పెక్ట్ ఆల్ దేర్ వెహికల్స్ బిఫోర్ ట్రావెలింగ్. ది సోల్జర్స్ రిసీవ్డ్ ఏ మిలిటరీ మ్యాండేట్ వస్తుందండి. అంటే మ్యాండేట్ అంటే ఏంటంటే ఆమోదం. ఓకే, ది సోల్జర్స్ రిసీవ్డ్ ఏ మిలిటరీ మ్యాండేట్ టు ఇన్స్పెక్ట్ ఆల్ దేర్ వెహికల్స్ బిఫోర్ ట్రావెలింగ్. సో మిలిటరీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, సో ఆ మిలిటరీ పర్సనల్స్ వారు ఎక్కడికైనా ప్లేస్కి సెక్యూరిటీకి వెళ్ళబోయే ముందు వారికి సంబంధించినటువంటి వెహికల్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి సంబంధించి వారు ఆమోదం తెచ్చుకున్నారు అని చెప్పడానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ది సోల్జర్స్ రిసీవ్డ్ ఏ మిలిటరీ మ్యాండేట్ టు ఇన్స్పెక్ట్ ఆల్ దేర్ వెహికల్స్ బిఫోర్ ట్రావెలింగ్ అనేది, సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మ్యాండేట్ అంటే ఆమోదం అనమాట. మ్యాండేట్ ఈజ్ ఏ కమాండ్ ఆర్ అథారిటేటివ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ వన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి షీ హ్యాడెంట్ ఈటెన్ ఆల్ డే అండ్ బై ది టైమ్ షీ గాట్ హోమ్ షీ వాజ్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తను ఆ రోజంతా కూడా ఏమీ తినలేదు, తను ఇంటికి వచ్చేసరికి ఏమైంది అనే దానికి సంబంధించి ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తూ లాస్ట్లో ఒక బ్లాంక్ అయితే పెట్టారు. సో మనం రోజంతా తినకపోతే మనకేమవుతుంది, నీరసం వస్తుంది కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో దానికి మీనింగ్ ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ గమనించాలి. సో మనకి నీరసం వస్తుంది, అలాగే బాగా ఆకలి కూడా వేస్తుంది కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే రెవెనస్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి. సో షీ హ్యాడెంట్ ఈటెన్ ఆల్ డే అండ్ బై ది టైమ్ షీ గాట్ హోమ్ షీ వాజ్ రెవెనస్. రెవెనస్ అంటే వెరీ హంగ్రీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. రెవెనస్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ, బాగా ఆకలితో ఉంది అనేటువంటి మీనింగ్ వస్తుంది. తర్వాత మై సిస్టర్ అండ్ డాష్ ఆర్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్. ఓకే, మై సిస్టర్ అండ్ ఐ అనేది రావాలండి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మై సిస్టర్ అండ్ ఐ ఆర్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్. నేను అలాగే మా సిస్టర్ ఇద్దరం కూడా మీ యొక్క ఇన్విటేషన్ని అంగీకరిస్తున్నాము, మీ యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాము అనేది మీనింగ్ వస్తుంది. కాబట్టి మై సిస్టర్ అండ్ ఐ అనేది ఇక్కడ మనకి రావాలి ఖచ్చితంగా. మీ కానీ మై సెల్ఫ్ కానీ ఐ మై సెల్ఫ్ కానీ రాదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ కరెక్షన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసాము. ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్స్ మనకి ఈ విధంగా అడగవచ్చు, లేదా ఒక 4 లైన్స్ లాగా ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చేసి
ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ చూడండి, లుక్ ఎట్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ అండ్ డూ లైక్ ఐ డూ అని చెప్పేసి అడిగారు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి పాస్ట్, ప్రజెంట్, కంటిన్యూస్ టెన్స్ కానీ లేకపోతే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్సెస్ ఏమైనా యూజ్ చేశారా లేదా అనేది మీరు ఇక్కడ చూడాల్సి ఉంటుంది. లుక్ ఎట్ వాట్ అనేటువంటి పార్ట్లో ఎటువంటి మిస్టేక్ అయితే లేదు. లుక్ ఎట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేటువంటి దానిలో కూడా ఎటువంటి మిస్టేక్ లేదు. అండ్ డూ లైక్ ఐ డూ అనేది ఇక్కడ మనకి పలకడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బట్ ఇక్కడ 2 times డూ అనేది మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనకి పార్ట్ సిలో మనకి మిస్టేక్ అయితే ఉంది కాబట్టి అందులో మనకి గ్రామటికల్ మిస్టేక్ ఉందని మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే హియర్ అండ్ డూ వాట్ ఆర్ యాజ్ ఐ డూ ఈజ్ ద రైట్ యూసేజ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి అండ్ డూ లైక్ ఐ డూ అనేటువంటి ప్లేస్లో అండ్ డూ వాట్ అనేది కానీ లేకపోతే యాజ్ ఐ డూ అనేది కానీ మీరు యూజ్ చేయాలి. కాబట్టి ఆప్షన్ సిలో మనకి రాంగ్ గ్రామటికల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి వర్ ఐ ది ప్రెసిడెంట్ ఐ వుడ్ అవార్డ్ యూ ఏ టైటిల్. ఓకే, వర్ ఐ ది ప్రెసిడెంట్ ఐ వుడ్ అవార్డ్ యూ ఏ టైటిల్ అని చెప్పేసి ఇచ్చాడు క్వశ్చన్. ఒకవేళ నేను ప్రెసిడెంట్ అయి ఉన్నట్లయితే నేను నీకు ఒక టైటిల్ అయితే ఇచ్చేవాడిని అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వర్ ఐ ది ప్రెసిడెంట్ అన్నాడు. ఇక్కడ వర్ అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో వర్ ఐ ది ప్రెసిడెంట్ అనే దానిలో ఎటువంటి మిస్టేక్ లేదు. ఐ వుడ్ అవార్డ్ అన్నాడు. ఐ వుడ్ అనేది కూడా మనకి పాస్ట్ గురించి కాబట్టి సో ఐ వుడ్ అవార్డ్ యూ ఏ టైటిల్ అనేది కూడా ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి వాటిల్లో ఎటువంటి మిస్టేక్ లేదు కాబట్టి నో ఎర్రర్ అనమాట. సో ఆప్షన్ డి అనేది సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది జాబ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ది ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్. సో ఇక్కడ చూసుకుంటే ది జాబ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ది ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ప్రిపోజిషన్ ఎర్రర్ అయితే ఉందండి. ది జాబ్ ఆఫ్, ఓకే, ది జాబ్ ఆఫ్ అనేది రావాలి. ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ది జాబ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ప్లేస్లో మనకి ది జాబ్ ఆఫ్ అనేది రావాలన్నమాట. ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని డ్రాయింగ్కి ముందు యూజ్ చేయాలి కాబట్టి ఇది ప్రిపోజిషనల్ ఎర్రర్ కాబట్టి సో మనం ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఏ ప్రిపోజిషన్ రిలేటెడ్ ఎర్రర్, హెన్స్ ద జాబ్ ఆఫ్ డ్రాయింగ్ వాటర్ ఈజ్ ద రైట్ యూసేజ్ అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవి ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, తర్వాత జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి కోర్స్ తీసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.